హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో అంటూ ఆల్రెడీ తమ్మునేలా చూస్తే మ్యాటర్ అర్థమై ఉంటుంది. సో ఐబొమ్మ రవి, సో ఆయన రీసెంట్ చేసిన ఒక ఇన్సిడెంట్కి అతను ఒక సెలబ్రిటీ లాగా అయిపోయాడు. సో అయితే అతను మొన్నటి వరకు జైల్లో ఉన్నాడు కదా. సో అతను ఇప్పుడు బెయిల్ ద్వారా బయటకు వచ్చిండు. సో నాకు తెలిసిన సోషల్ మీడియా ద్వారా ఇన్ఫర్మేషన్ నాకు తెలిసింది, మీకు కూడా షేర్ చేస్తా. అంటే నాకు తెలిసినంత వరకు మీకు షేర్ చేస్తా, ఓకేనా? అండ్ అలాగే ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తున్నారో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం. సో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఎప్పుడు కామెడీ వీడియోలు మరియు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు చేస్తుంటా. సరే, మరి ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఐబొమ్మ రవి బెయిల్ నుండి వచ్చిండు. అయితే అసలు ఆయన చేసిన ఇంత ముందుకు సినిమాలు తీసి వెబ్సైట్లో పెట్టిండు కదా. అట్లా పెట్టడం వల్ల ఆయన ఇంత ముందుకు 13 కోట్ల వరకు సంపాదించిండట. అంటే ఆ 13 కోట్లలో బట్ పోలీసు వాళ్ళకు దొరికింది మాత్రం జస్ట్ 10 కోట్లు మాత్రమే. సో మిగతా 3 కోట్లు అతను ఫారెన్ కంట్రీస్లో జల్సాలు చేసినట్ట, లైక్ ఎట్లా అంటే ఎంజాయ్ చేసినట్ట మొత్తం. సో అది కూడా రికవర్ చేస్తారు కావచ్చు, కానీ పోలీసు వాళ్ళకి దొరికింది మాత్రం 10 కోట్లు మాత్రమే. సో అండ్ అలాగే ఇతను ఇంకొకటి ఏం చేసినట్టంటే ఇతని పైన ఒకటి నకిలీ ఆధార్ కార్డు క్రియేట్ చేయించుకున్నాడట. అంటే మనకిప్పుడు ఒరిజినల్ ఆధార్ కార్డు ఉంటుంది కదా, అట్లా ఇతను నకిలీ ఆధార్ కార్డు ఇతని పేరు మీద క్రియేట్ చేయించుకున్నాడట. అండ్ అట్లనే వేరే వాళ్ళ హెల్ప్ తోటి ఒకటి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించిందట. సో వీళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఒక 2-3 పేర్లు ఉన్నాయి. సో వాళ్ళ ద్వారా ఒకటి బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేయించిందట. ఎందుకంటే ఏదైతే ఐబొమ్మ వెబ్సైట్ ఉంటుంది కదా, సో అందులో వచ్చిన అమౌంట్ మొత్తం బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి కదా. సో అందులోకి రావడానికి అకౌంట్ కూడా వేరే వాళ్ళ పేరు మీద, వీళ్ళ ఫ్రెండ్స్ పేరు మీద బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయించిందట. ఇంకొకటి ఆధార్ కార్డు కూడా ఎవరు కరీంనగర్లో అంజయ్య అని పేరు ఉంటాడట. సో అంజయ్య అనే హెల్ప్ ద్వారా ఒకటి ఫేక్ గుర్తింపు కార్డు ఒకటి క్రియేట్ చేయించుకున్నాడు. సో అట్లా అన్నమాట. కానీ దీని ద్వారా వీళ్ళ నాన్న ఏం చెప్తున్నాడట అంటే, అలా నాన్న కూడా ఏం సోషల్ మీడియా ముందు ఏమన్నాడట అంటే పోలీసులకు సవాళ్ళు విసరడం కూడా కరెక్ట్ కాదు కదా. సో అంటే మాది ఒక మిడిల్ క్లాసు, మేము సాదా సీదాగా ఒక జీవితం గడుపుతున్నాం, అట్లా పోలీసులకు సవాళ్ళు విసరడం కరెక్ట్ కాదు కదా, అన్ని కోట్లు సంపాదించడం అంటే కూడా మామూలు విషయం కాదు కదా అని చెప్పేసి నా కొడుకు చేసింది తప్పే అని చెప్పేసి వాళ్ళ నాన్న కూడా అంటున్నాడట. అంటే అట్లా చేయడం కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి వాళ్ళ నాన్న అంటున్నాడట. మరి ఇతను వీళ్ళ ఫ్యామిలీతో ఉంటాడా లేకపోతే ఎట్లుంటాడో ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ కాకపోతే ఇంకొకటి ఏంటంటే పోలీసులు ఇతనికి ఒక ఇన్ఫర్మేషన్ చెప్పిరట, సోషల్ మీడియాలో ఏదైనా చేయాలన్నా అండ్ నెక్స్ట్ నువ్వు ఫారెన్ కంట్రీ వెళ్ళాలన్నా ఫస్ట్ పోలీస్ పర్మిషన్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి పోలీసులు ఇతనికి ఇన్ఫర్మేషన్ చెప్పిరట. అంటే ఇట్లా ఫారెన్ కంట్రీ వెళ్ళాలన్నా సోషల్ మీడియాలో ఏదైనా యాక్టివిటీ చేయాలన్నా కూడా ఫస్ట్ పోలీసుల పర్మిషన్ తీసుకొని చేయాలని చెప్పేసి ఇతనికి చెప్పిరట. సంపాదించి 13 కోట్లు. సో పోలీసులకి దొరికింది మాత్రం 10 కోట్లు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఇతను కార్డ్స్ కూడా ఒరిజినల్ కార్డ్స్ లేవట, వేరే ఫేక్ ఐడి కార్డ్స్ క్రియేట్ చేయించుకున్నాడట. కానీ నాకు తెలిసిన మట్టుకు ఇతను చేసిన నెగిటివ్ ఏంటంటే పోలీసులకు సవాలు విసరడం. ఎందుకంటే ఇతను చేసిందే తప్పు, అందులో మళ్ళీ నన్ను ఏం చేయలేరు, నన్ను పట్టుకోలేరు అన్నట్టుగా కొంచెం నెగిటివ్గా మాట్లాడింది కదా. కానీ పాజిటివ్ ఏంటంటే ఇతనికి సైబర్ క్రైమ్ పైన ఒక మాస్టర్ లెవెల్ నాలెడ్జ్ ఉంది. సో ఫుల్ అంటే ఫుల్ నాలెడ్జ్ ఉంది. ఎందుకంటే ఇతనికున్న నాలెడ్జ్ తోటి ఇతనికి పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా ఇస్తా అన్నారట, కానీ ఇతను తీసుకోలేదు. సో అట్లా అంటే నాకు వద్దు అని అన్నాడట. కానీ ఫుల్ నాలెడ్జ్ ఉంది ఇతనికి ఒక సైబర్ క్రైమ్ పైన. ఓకే, సో ఇది వాళ్ళ వీడియో. మరి ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మళ్ళీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తుంటా. సో నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ కామెడీ వీడియోస్, అప్పుడప్పుడు మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా. సో మీరు ఎంత సపోర్ట్ చేస్తే అంత కష్టపడతా, అంత మంచి కంటెంట్ మీకు ఇస్తూ ఉంటా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటా, మీకు ఇటువంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇస్తూ ఉంటా. ప్లీజ్ సపోర్ట్. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.